నిజంగానే ఈ వీడియోలో కంటెంట్ చాలా వింతగా ఉందండి. హెడ్డింగ్ చూడగానే మీకు చూపెట్టకుండా నేను చూసేసా. ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. మీరు చూడండి మరి. మన బరువు తూచే మిషన్లు అబద్ధం చెప్తున్నాయా? అయితే అసలు నిజం ఏమిటి? వెయిట్ మిషన్ని మనం ప్రతి రైల్వే స్టేషన్లో చూస్తూనే పెరిగాం. చిన్నప్పట్నుంచి అలా ఆ మెషిన్ ఎక్కి బరువు చూసుకోవడం భలే సరదాగా ఉంటుంది. అయితే కాస్త ఒళ్ళున్న వాళ్లకు ఆ మిషన్ ఎక్కి బరువు చూసుకోవాలని ఉంటుంది, కానీ ధైర్యం సరిపోదు. సర్లేండి, ఆ విషయం పక్కన పెడితే బరువు చూపే మిషన్స్ అబద్ధం చెప్తాయంటున్నారు డైటీషియన్స్. అంటే ఆ మిషన్ సరిగ్గా పనిచేయదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. మనం బరువును చూసుకునే విధానం అది కాదు అని చెప్పటమే వారి ఉద్దేశం. మరి ఎలా తూచుకోవాలి అంటారా? అక్కడికే వస్తున్నా. మన శరీరంలో బరువుకి 2 భాగాలుంటాయి. ఒకటి కొవ్వు బరువు, 2 కండరాల ఎముకల బరువు. కొవ్వు బరువుని బట్టి లెక్కేయడం అంటే మన శరీరంలో కొవ్వు శాతాన్ని అంచనా వేయటం, కానీ మన పూర్తి బరువుని కాదు. అలాగే కండరాల ఎముకల బరువు వేరు. కానీ నిజంగా మనం తెలుసుకోవాల్సిన బరువు ఏది? కొవ్వు బరువా లేక ఎముకల బరువా? ఇది తేల్చుకోవాల్సిన విషయం. ఉదాహరణకు క్రీడాకారిణి సెలీనా విలియమ్స్ శరీరం బరువు ఎక్కువే ఉండవచ్చు. ఆమె కండరాలు ఎముకలు ఎక్కువ బరువు ఉంటాయి, కానీ ఆమె శరీరంలో కొవ్వు శాతం చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆవిడ సంపూర్ణ ఆరోగ్యంతో ఉందన్నమాట. అలాగే కొందరు మోడల్స్ లేదా మనకు కనిపించే చాలామంది బరువు తక్కువ తూగొచ్చు, బక్కపల్చగా కనిపించవచ్చు, కానీ వాళ్లలో కొందరి శరీరంలో కొవ్వు శాతం 30%కు పైగా ఉండవచ్చు. వారి ఆరోగ్యం తేడా కొట్టే పరిస్థితిలో ఉందని చూసుకోవాలి. ఆరోగ్యమైన పురుషుడు శరీరంలో ఉండాల్సిన కొవ్వు 20% కన్నా తక్కువ ఉండాలి. అదే స్త్రీలకు 25% కన్నా తక్కువ ఉండాలి. అందుకే మనం ఎప్పుడూ బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI, దీన్ని బట్టి మన ఆరోగ్యాన్ని అంచనా వేయకూడదు. మన బరువు తూచే మిషన్స్ శరీరం మొత్తం బరువుని చూపిస్తాయి. అవి మన శరీరంలో ఎంత కొవ్వు బరువు ఉందో విడిగా చెప్పదు. సాధారణంగా మనలో చాలామంది మన శరీర బరువు తగ్గించే కొన్ని మోటు పద్ధతుల ద్వారా ఎముకలను కండరాలను బలహీనం చేస్తే కొవ్వును కరిగించుకొని కంట్రోల్లో ఉంచుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోతున్నట్లు తెలుసుకోరు. కాబట్టి బరువుని కొలిచే విషయంలోనూ బరువుని తగ్గించుకునే ప్రక్రియ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, మీ బరువు ఎంత? మీరు చూసుకోవడానికి వెళ్తున్నారా? వెళ్ళారా? మీరు చూసుకున్న బరువు కొవ్వు బరువా లేక ఎముకల బరువా? ఏం లేదండి, మీరు వీడియోలో చూసినవి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా అంతే.